హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చి వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట లంచ్కి. వెజిటేబుల్స్ అన్నీ ముందుగా అన్నిటినీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి. చూడండి, బంగాళదుంపలు, ఇది వచ్చి కూస అంటారండి ఇక్కడ, నాకు తెలుగులో ఏమంటారో తెలీదు, అది గుమ్మడికాయలాగా ఉంటాయి అన్నమాట. క్యాప్సికమ్, కాలీఫ్లవరు, ఆనియన్ ఫ్రై, తర్వాత వచ్చి రైస్ వచ్చి హాఫ్ కుక్ చేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొనేసి లైట్గానే వేసుకున్నాను, ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము కదా, ఆ వెజిటేబుల్స్లో ఆయిల్ అనేది ఉంటుంది. అందువల్ల లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకునేసి దాంట్లో గార్లిక్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటోస్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. టమాటోస్ ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర పౌడర్ అనేది వేసుకోవాలి. తర్వాత వీటిలన్నిటిని కొద్దిగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను రైస్లో సాల్ట్ అనేది వేసానండి. ఇప్పుడు దీని లోపల వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్నాము కదా, అవన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా లైట్గా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్నాక తర్వాత దీంట్లో రైస్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా రైస్ అనేది రెడీ అయిపోయిందండి. రెడీ అవ్వలేదు, ఇది వచ్చి ఇప్పుడు మనం దమ్ పట్టుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు గ్యాస్ మీదే ఉండిచ్చేయాలి దీన్ని. ఇది వచ్చి దాంట్లో కర్రీ అండి, బంగాళదుంపలు బెండకాయలు వేసి కర్రీ అన్నమాట ఇది. రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా రెడీ అవుతుంది అన్నమాట వెజిటేబుల్ రైసు. తర్వాత వచ్చి బెండకాయల కర్రీ, బెండకాయలు బంగాళదుంపలు వేసి కర్రీ అనమాట దీంట్లోకి కాంబినేషను. నా వీడియో పూర్తిగా మీరు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై